ఇప్పుడు ప్రతి మనిషిని 7 బానిసలుగా చేసేసి ఉన్నాయి. 1 పాపం, చింత, శిక్ష, లోకం, ధర్మశాస్త్రం, చీకటి, మరణం. బేస్ వయసులో మరణం. ఇప్పుడు ఈ 7 నన్ను పట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు నేను ఎట్లా స్వతంత్రుని అవుతాను? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు, ఎవడైనా సరే, వాడు ఎంత డబ్బు ఉన్నా సరే, వాడు ఎంత పెద్ద అధికారైనా సరే, వాడు ఎవడైనా సరే, ఈ 7 వాళ్ళని పట్టుకొని ఉన్నాయి. దీంట్లో నుంచి విడిపించేవాడు ఎవడు? పట్టుకొని గట్టిగా నన్ను, నేను వెళ్తా, వదలరా నేను వెళ్తారా ఎవర్రా మీరంతా, వదలరా నన్ను, వదలరా నన్ను, బాగానే ఉందిరే, బాగొస్తుంది, వదలరా నన్ను, పట్టుకోరా 2 చేతులతో, నన్ను వదలరా, నేను వెళ్తా, నన్ను వదలరా. నేనెట్లా స్వతంత్రుని అవుతాను? 7 పట్టుకొని ఉంటున్నాను. ప్రతి మనిషిని 7 మనిషిని బానిసలుగా చేసేస్తున్నాయి. ఈ 7 నుంచి విడిపించగలిగిన ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన. పట్టుకో గట్టిగా నన్ను. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి, ఈ 7 మిమ్మల్ని పట్టుకొని ఉన్నాయా, వదిలేసినాయా? చెప్పు. ఇంతకాలం నుంచి నిన్ను నా వాడిగా చేసుకుని ఉంటే నువ్వేడకపోతావని మరణం అంటుంది. మరణం, నువ్వేడకపోయేదాన్ని. నిన్ను ఎప్పుడెప్పుడు చంపుతామా అని కాసుకొని ఉంటే నిన్నెప్పుడెప్పుడు నువ్వేడకపోయేది. నువ్వు ఎక్కడికి వెళ్ళేది? నువ్వు చీకట్లోనే ఉండాలి, నువ్వేడకపోయేది. ఇంత చీకట్లోనే ఉండేది, నువ్వేడికి పోయేది. చీకటిగానే ఉండాలి, మీరు చీకటిగానే ఉండాలి, మీరు పోబాక. నువ్వు నా ధర్మశాస్త్ర కాడి కిందే ఉండాలి. ధర్మశాస్త్రం కాడి కిందే ఉండాలి. ఎక్కడికి నువ్వు పోయేది? ఎక్కడికి నువ్వు పోయేది? ఎక్కడికి నీ పోయేది? నేను వెళ్ళిపోతాను రా, వదలరా నన్ను, వదలరా. ఈ యేసు ప్రభు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చాడో, ఈ 7 నుంచి మనం విడుదల పొందుతున్నాం. ప్రైజ్ లార్డ్. పడిపోండి అందరి కింద, పడిపోండి కింద, పడిపోండిరా కింద. అయిపోయింది, ఖతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.